హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో తెలంగాణ స్టేట్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ను ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ను ఎలా సెర్చ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ను ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేసుకోవాలి, దాని స్టేటస్ను ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు వెంటనే చూసేయచ్చు. ఫస్ట్ మీరు మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బార్లో APRTSCitizen.ePragati.org ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూసారా, అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేజ్ చూసారు కదా, APRTSCitizen.ePragati.org అని టైప్ చేస్తే ఇలా వచ్చింది. ఈ ఫస్ట్ లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. డాష్ బోర్డ్ చూడండి, ఇప్పుడు ఈ రకంగా మారింది కదా. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పాను కదా, ఇదే అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ పైన రైట్ సైడ్లో చూడండి, వెహికల్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఉంది, అది క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఇలా అవుతుంది చూసారు కదా, వెహికల్ రిజిస్ట్రేషన్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ సెర్చ్ అనేది. ఇక్కడ సెలెక్ట్ యాక్షన్ ఉంది కదా, సెలెక్ట్ యాక్షన్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ రెండు ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా, అందులో లైసెన్స్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. తర్వాత లైసెన్స్ నెంబర్, ఇక్కడ లైసెన్స్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఆ లైసెన్స్ నెంబర్ని మీకు ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా కనిపిస్తుంది కదా, పైన క్యాప్చాని ఇక్కడ ఇది బాక్స్లో ఎంటర్ చేసి గెట్ డేటా అనేదాన్ని ప్రెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను నా లైసెన్స్ నెంబర్ని క్యాప్చాని ఎంటర్ చేసి గెట్ డేటా ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నేను నా లైసెన్స్ నెంబరు క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డేటా ప్రెస్ చేశాను. అలా ప్రెస్ చేయగానే నాకు కింద డీటెయిల్స్ అయితే వచ్చింది చూడండి. డిఎల్ నెంబర్ వచ్చింది, నేము, ఫాదర్స్ నేమ్ ఏంటి, స్టేటస్ ఏంటి, ఇంకా ఎలక్షన్ దగ్గర V1 ఉంది కదా, ఆ V1 అనేది ప్రెస్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఫస్ట్ ఇక్కడ డిఎల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, ఇంకా సన్ ఆర్ వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని చెప్పబడుతుంది, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇంకా చూసినట్లే క్లాస్ ఆఫ్ వెహికల్స్ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఉన్నాయి, ఇంకా నాన్ ట్రాన్స్పోర్ట్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉందనేది ఉంది, ఇంకా పక్కన చూసినట్లయితే ఇష్యూ డేట్ ఎప్పుడు, ఇంకా ఆఫీసర్ కోడ్ ఏంటి, ఇంకా డేట్ ఆఫ్ ఫస్ట్ ఇష్యూ ఎప్పుడు అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఈ రకంగా మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ అనేదాన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ను ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.